ప్రజా సంక్షేమాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే బీజేపీ రాహుల్ గాంధీ నాలుకను కోస్తే 30 లక్షల రూపాయలు ఇస్తామని వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ రాజీవ్ గాంధీ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దేశ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంటే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహించారు. బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఇదిలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ నాయకుల ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేస్తామని, మరోసారి దుష్ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒక సీనియర్ నాయకుడు మంత్రిగా ఉండి కూడా నిత్యం ప్రజల మధ్య ప్రజా సమస్యలే ధ్యేయంగా పోరాడుతూ ఉన్న రాహుల్ గాంధీ గారి నాలుక కోస్తే 30 లక్షలు ఇస్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ ఉన్నారో అలాంటి నాయకుల మీద ఈ బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు పనులను ప్రజలకు వివరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని బదనాం చేయాలనే ఒక దుస్సంకల్పంతో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అవాకులు చెవాకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా సైనికుడిగా మారి ఈ